నల్గొండ జిల్లాను బంగారు కొండగా చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బైపాస్ వద్ద 180 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 4 వెహికల్ అండర్ పాస్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అక్టోబర్ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేస్తుందని, ఇందులో భాగంగా ఇప్పటి వరకు 85 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ను ఇస్తున్నామని, 200 యూనిట్ల లోపు వారికి 0 బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద రైస్ ఇండస్ట్రీస్ అలాగే వాణిజ్యపరమైన పట్టణంగా పేరు పొందిన మిర్యాలగూడ పట్టణం జంక్షన్లో నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు 180 కోట్ల రూపాయలతో వెహికల్ అండర్ పాస్ల నిర్మాణాన్ని చేపట్టామని, త్వరలోనే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేస్తామన్నారు. 6 నెలల్లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2 యూనిట్ల నుండి విద్యుత్ ఇవ్వనున్నామని, ఎస్ఎల్బీసీ సొరంగాన్ని 2 సంవత్సరాలలో పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు. సాగునీటితో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా డబుల్ రోడ్ల నిర్మాణం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ధ్యేయమని ఆయన అన్నారు. మిర్యాలగూడ బైపాస్ వద్ద నిర్మిస్తున్న వెహికల్ అండర్ పాస్ కారణంగా భూమి కోల్పోతున్న బాధితులకు న్యాయపరంగా నష్టపరిహారం ఇస్తామని అన్నారు. మిర్యాలగూడ పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇటీవల పార్లమెంటు సభ్యులు రఘువీర్ అమృత్ పథకం కింద 316 కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా తాగునీటి ట్యాంకులతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గతంలోనే మిర్యాలగూడ నియోజకవర్గానికి డిగ్రీ కళాశాలను తీసుకురావడం జరిగిందని, ప్రస్తుతం 10 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మంజూరు చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు. నల్గొండ పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఆర్థిక భారంలో ఉన్నప్పటికీ ప్రజల సౌకర్యార్థం అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, అంతేగాక గత ప్రభుత్వం చేపట్టి నిలిపివేసిన పనులను సైతం కొనసాగిస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధికి ముందుండి చేయూతనందిస్తామని, మిర్యాలగూడను అగ్రభాగాన్ని నిలిపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. నాగార్జున సాగర్ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ బైపాస్ వద్ద ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిని నివారించేందుకు 150 కోట్లతో వెహికల్ అండర్ పాస్లు నిర్మిస్తున్నందుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి మాట్లాడుతూ వాణిజ్యపరంగా అత్యధిక రైస్ మిల్లులున్న మిర్యాలగూడ వంటి పట్టణంలో వెహికల్ అండర్ పాస్ నిర్మాణం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా కాపాడుకోవచ్చని, ఈ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. మిర్యాలగూడ పట్టణం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మిర్యాలగూడ వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని, పట్టణాన్ని రహదారులతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు మంత్రివర్యుల సహకారంతో పాటు ఎంపీ, ఇరిగేషన్ శాఖ మంత్రి తోడ్పాటు తీసుకుని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ మధుసూదన్ రెడ్డి, క్యూబ్ హైవేస్ చైర్మన్ హరికృష్ణారెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్ఎన్బిఎస్ఈ సత్యనారాయణ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రె శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పూర్తి చేస్తూ నల్గొండ జిల్లాని బంగారు కొండగా చేయాలనేది మా లక్ష్యం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ జిల్లాలో చైతన్యంతో పాటు తెలంగాణ సాయుధ పోరాటం కానీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఇవాళ 11 సీట్లు, 2 ఎంపీ సీట్లు భారీ మెజార్టీతో ఎంతో నమ్మకంతో కార్యకర్తలు, ప్రజలు మనకు ఓటేశారు. అందుకని మీ అందరికీ పాటిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ దీంతో పాటు గతంలో మీ ఎమ్మెల్యే గారు కొన్ని రోడ్లు ఇచ్చిండు. ఆ తిరుమర్తి కుక్కడం అక్కడ రోడ్లు కూడా డబుల్ రోడ్ గా పనులు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని రోడ్లు కావాలని మన వేములపల్లి దామర్జల ఇచ్చిండు. అలాగే మన డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు కూడా మన ఆర్ఎన్బి రోడ్డు, వీటిపానందు కొండాపుర వంటి దిలవాల్పూర్ డబుల్ రోడ్ కావాలని, ట్రాఫిక్ ఎక్కువని, అలాగే ఇందిరమ్మ కాటికి వెళ్ళి చింతపల్లి దీన్ని కూడా త్వరలోనే 15-20 రోజుల్లో మంజూరు చేసి దాన్ని కూడా టెండర్ పిలిపించి శాంక్షన్ చేస్తామని, ఇటీవలే మన జిల్లాకు దాదాపు 550 కోట్లు, ఎందుకంటే సంబంధిత శాఖ కాబట్టి మొదటి విడతలోనే అన్ని కోట్లు పెట్టాం. తప్పకుండా మొన్నొచ్చిన బడ్జెట్ లో ఇటు నాగార్జున కాన్సెన్స్ కానీ, మిర్యాలగూడ కానీ మన జిల్లాకి రోడ్ల బాధ లేకుండా
ఎందుకంటే వెహికల్స్ పెరిగిపోయి సింగిల్ రోడ్లతోనే యాక్సిడెంట్లు అయ్యి చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు. కాబట్టి రోడ్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడమే కాదు, దగ్గర ఉండి ఇవన్నీ ఈరోజు చూస్తున్న ప్రయోగాలు 4 జంక్షన్లు, 4 జంక్షన్లలో ఎంతమంది చనిపోయారు పోలీసు రికార్డు తీపించి ఆ కంపెనీ మా ఈఎన్సీ గారికి చెప్పినది 400 మంది రోజు ఈ వై జంక్షన్నే 2 రోజులకు ఒకరిద్దరు చనిపోతారు. ఈ జంక్షన్ ఒకటి ఆ నందిపాడు బైపాస్ అయితే మరి డేంజర్ రోడ్ అది. ఈ రోజు అందులో ఏదుపట్ల తండా ఒకటి, నందిపాడు ఎక్స్ రోడ్ ఒకటి, చింతపల్లి ఎక్స్ రోడ్స్ ఒకటి, ఏదులో కూడా మిర్యాలు కూడా బైపాస్ క్రాస్ రోడ్. ఈ 4 దగ్గర చనిపోయిన వారు చూస్తే నిజంగా 5-6 ఏళ్లలో 300-400 మంది పైన చనిపోయినంటే ఎంత బాధాకరమో. ఇవన్నీ లెక్కలు చూసి ఒక 2-3 మాసాలకి ఎంటబడి ఇలా పనులు ప్రారంభించుకుంటున్నాం. మీ అందరికి కూడా చెప్తున్నాం, మా ఆఫీసర్లకు కూడా చెప్పిన వేగంగా పని నడుపుతూ ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేయాలని. దాంతోపాటు కలెక్టర్ గారికి ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ల్యాండ్ ఎక్వేషన్ 1 ఎకరం పోయేది ఉంటుంది, మీకు న్యాయపరంగా మీకు మంచి నష్టపరిహారం ఇప్పిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకంటే మనం వేరే వాళ్ళు చనిపోతుంది కదా, మన భూమి ఇస్తే ఎట్లా మనం ఒక మంచిగా ఆలోచించి మీరు ఇక్కడ 1-1.5 ఎకరం అయితే సరిపోతుంది. ల్యాండ్ ఎక్వేషన్ మధ్యలో 2 బిడ్డల దగ్గర ఎక్కువ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఆర్ఎన్బి అధికారులకు, అలాగే వచ్చినటువంటి పత్రికా మిత్రులకు అందరికీ చేతులు జోడించి నమస్కారం. వీటి గురించి ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి ఎప్పుడైతే బిఎల్ఆర్ గారు కానీ నేను కానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో, ఇమీడియట్ గా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక భారం రాష్ట్రం మీద ఉన్నా గానీ, ఇందాక లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ముందున్నటువంటి శాసనసభ్యులు ఏదో లక్ష్మారెడ్డి గారికి ఏదో ఛాలెంజ్ చేశారని వాళ్ళు చెప్తుంటే, వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసిండ్రో చేయలేదో మాకు తెలియదు, కానీ మీరు మాత్రం ఇక్కడ చేసినటువంటి అప్పులకు ఇవ్వాల్సినటువంటి బిల్లులకు ఎన్ని ఎదురేసిపోయినరో అది కూడా ఒక్కసారి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలి. మీకే తెలుసు ఒక్కొక్కరికి బిల్లులు రాక ఎట్లా ఇబ్బంది పడుతున్నారో. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వదిలేసిపోయిన వాటన్నిటిని పరిస్థితులను చక్కదిద్దుకుంటా, అలాగే అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా అన్నిటినీ పెట్టి అన్నిటిని పరిగెత్తించే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టే మన మంత్రివర్గం కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం వెంకటరెడ్డి గారు వారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అలాగే ఇప్పుడు ఎట్లయితే ఇవి అయిపోయిన ఈ 4 అంతేకాదు, లక్ష్మారెడ్డి గారి నేను కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుండి అగ్రభాగాల మిర్యాలగూడ నియోజకవర్గం నిలబడేదానికి మేము ఎల్లవెల్ల కృషి చేస్తామని పెట్టుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా గానీ, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అయినా గానీ ఎంపీగా నా దృష్టికి కానీ, లోకల్ ఎమ్మెల్యే గారైన లక్ష్మారెడ్డి గారి దృష్టికి కానీ తీసుకురండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ముందుండి తీసుకెళ్లి వచ్చే 5 ఏళ్ల కాలంలో మిర్యాలగూడని అభివృద్ధి పదంలో మరియు అగ్రభాగాన పెట్టమని ఈ సందర్భంగా మీ అందరికీ మాట. ఈరోజు మిర్యాలగూడలోని బైపాస్ రోడ్లు నామ్ రోడ్ పైన సుమారుగా 150 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫ్లైఓవర్స్ కోసం సంస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు భక్తుల లక్ష్మారెడ్డి గారికి, కార్యక్రమానికి నాతో పాటుగా వచ్చేసిన మన నల్గొండ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘువీరెడ్డి గారికి, అదేవిధంగా నాగార్జున సాగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు జగన్ రెడ్డి గారికి, వేదిక మీద పెద్దలకు, నామ్ అధికారులకు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా మిర్యాలగూడ వాసులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మిర్యాలగూడ అనేది నల్గొండ జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణం. ఇక్కడ అంటే నల్గొండ జిల్లా అనగానే గుర్తుకొచ్చేది మిర్యాలగూడ. సో ఇక్కడ చాలా వరకు కూడా కమర్షియల్ యాక్టివిటీస్, చాలా కంపెనీస్ ఉండడం, చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వరి పండించడం, ఇవన్నీ కూడా మిర్యాలగూడ ప్రత్యేకతలు. ఇక్కడ ఈరోజు ఫ్లైఓవర్స్ రావడం వల్ల మనం అనేక రకాలుగా అంటే ముఖ్యంగా వాహనదారులకు యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది, ఒక స్మూత్ డ్రైవ్ చేసుకోవడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి ఈరోజు నిజంగా ఒక మంచి కార్యక్రమానికి గౌరవ మంత్రి గారు శంకుస్థాపన చేసుకోవడం, మీ అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా అన్యాయం.
ఇది తొందరలోనే పూర్తిగా ఆశిస్తూ తప్పకుండా మిర్యాలు కూడా అన్ని రకాలుగా ఇది అంటే కమర్షియల్ సిటీ కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక